వెల్కమ్ టు గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వరకు ఎవరైనా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు కూడా మీకు డైలీ కరెంట్ అఫైర్స్తో పాటు జనరల్ స్టడీస్ వీడియోస్ను కూడా అప్లోడ్ చేయబడడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా సబ్ ఇన్స్పెక్టర్స్ మరియు కానిస్టేబుల్స్ అదేవిధంగా ఇతర పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఈ కరెంట్ అఫైర్స్ను రూపొందించడం అనేది జరిగింది. సో నేరుగా మనం సుత్తు లేకుండా సూటిగా ఈ కరెంట్ అఫైర్స్ అంశాలను మనం పరిశీలిద్దాం. ఈ డైలీ కరెంట్ అఫైర్స్ మార్చ్ 27 నుంచి ఏప్రిల్ 16 అనగా ఈ రోజు వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ను మనం పరిశీలిద్దాం. ముందుగా కాన్సెప్ట్ నెంబర్ 1, ఇక్కడ కొన్ని డ్యామ్స్ మనం ఇవ్వడం జరిగింది. సో పాకల్ డుల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్, ఈ పాకల్ డుల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అదేవిధంగా లోవర్ కల్నాయ్ ప్రాజెక్ట్, ఈ రెండు కూడా కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి జమ్మూ కాశ్మీర్లో నిర్మించడాన్ని గమనించాలి. సో కాబట్టి ఈ రెండు ప్రాజెక్టులను కూడా జమ్మూ కాశ్మీర్లో ఈ చీనాబ్ నదిపై నిర్మిస్తూ ఉన్నారు. పాకల్ డుల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్, లోవర్ కల్నాయ్ ప్రాజెక్ట్ అని పిలుస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ చీనాబ్ రివర్ కంపల్సరీగా మీకు రేపు ఎగ్జామినేషన్లో ఈ చీనాబ్ నదికి సంబంధించి ఏదైనా ఒక ప్రశ్న అడగటానికి ఆస్కారం ఉంది. ఈ చీనాబ్నే మనం, ఈ సింధు నది ఉపనది అయినటువంటి చీనాబ్నే మనం అసిక్ని, అదేవిధంగా చంద్రబాగా అని పిలుస్తాం. అయితే హిమాచల్ ప్రదేశ్లో ముఖ్యంగా ఈ బారాలాప్చల అనేటువంటి కనుమ సమీపంలో ఈ చీనాబ్ నది జన్మించడాన్ని గమనించాలి. ఇది హిమాచల్ ప్రదేశ్ అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ అదేవిధంగా పాకిస్తాన్లో ప్రవహించే నది సింధు నది యొక్క అతిపెద్ద ఉపనదిగా దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దీని యొక్క పొడవు అనేది 960 కిలోమీటర్లుగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా సింధు నది యొక్క పొడవైన ఉపనది అయితే సట్లజ్ అని పిలుస్తాం. ఈ సట్లజ్ నది యొక్క పొడవు అనేది 1450 కిలోమీటర్లుగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఈ చీనాబ్ నదిపై ముఖ్యంగా మనకి ఈ సలాల్ డ్యామ్ అదేవిధంగా దుల్హస్తి డ్యామ్, బాగ్లిహార్, వెరీ ఇంపార్టెంట్, సలాల్ డ్యామ్, దుల్హస్తి డ్యామ్, బాగ్లిహార్ డ్యామ్, ఈ నదులన్నీ కూడా ఈ డ్యామ్లన్నీ కూడా చీనాబ్ నదిపై నిర్మించడాన్ని గమనించాలి. అదేవిధంగా ఇది పాకిస్తాన్లో సింధు నదిలో కలవడాన్ని కూడా గమనించాలి చీనాబ్ నది. అయితే ఇటీవల కాలంలోనే ఈ చీనాబ్ నదిపై ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి రైల్వే వంతెనను కూడా నిర్మించడం జరిగింది. 2021లో దీన్ని బహుశా ఇనాగ్రేట్ చేయడానికి ఆస్కారం అనేది ఉంది. నెక్స్ట్ కాన్సెప్ట్ నెంబర్ 2, శరద్ పగారే. ఈ శరద్ పగారే అనేటువంటి హిందీ రైటర్కి ముఖ్యంగా ఈ వ్యాస్ సమ్మాన్ 2020 అవార్డు రావడాన్ని గమనించాలి. ఈ వ్యాస్ సమ్మాన్ అవార్డు అనేది 1991లో కేకే బిర్లా ఫౌండేషన్ ఏర్పాటు చేయడాన్ని గమనించాలి. హిందీలో మాత్రమే ఈ వ్యాస్ సమ్మాన్ అవార్డుని ఇవ్వడాన్ని గమనించాలి. సో శరద్ పగారే హానర్డ్ విత్ వ్యాస్ సమ్మాన్ 2020. అయితే ఈయన రాసినటువంటి ఏ నావెల్ అడిగేసరికి పాటలీపుత్ర. ఈ పాటలీపుత్రకి సమరాగి అనేటువంటి ఒక నావెల్కు గాను ఈయనకి వ్యాస్ సమ్మాన్ అవార్డు రావడాన్ని గమనించాలి. నెక్స్ట్ అదేవిధంగా మహారాష్ట్ర భూషణ్ అవార్డు. ఈ మహారాష్ట్ర భూషణ్ అవార్డు ఈ 2020 అవార్డు, దిస్ అవార్డ్ గోస్ టు ఆశా భోస్లే. ఈ ఆశా భోస్లే మనకి తెలిసిందే. సో ఈమె జనరల్గా పాటల గాయని ఆశా భోస్లే, అద్భుతమైనటువంటి గొంతును కలిగినటువంటి మహానుభావురాలు. మహారాష్ట్ర భూషణ్ అవార్డు 2020 ఆశా భోస్లేగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా కాన్సెప్ట్ నెంబర్ 4, ఆఫ్రికన్ ఎలిఫెంట్ స్పీషీస్ నౌ ఎండేంజర్డ్ అండ్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ IUCN రెడ్ లిస్ట్లో చేరడాన్ని గమనించాలి. మరి ఇక్కడ ఆఫ్రికన్ ఎలిఫెంట్ అంటే మనకు తెలిసిందే లాక్సోడాంటా ఆఫ్రికానా అని పిలుస్తాం. లాక్సోడాంటా ఆఫ్రికానా, ఇండియన్ ఎలిఫెంట్ కాదు, ఆఫ్రికన్ ఎలిఫెంట్. సో కాబట్టి ఇక్కడ ఎలిఫాస్ ఇండికస్ అంటే దాని ఇండియన్ ఎలిఫెంట్ అని పిలుస్తాం. ఇది లాక్సోడాంటా ఆఫ్రికానా. దిస్ ఇస్ సెట్ టు బి ది లార్జెస్ట్ ల్యాండ్ యానిమల్గా మనం చెప్పుకోవచ్చు. భూమి మీద అతిపెద్ద జంతువు, క్షీరదము కూడా ఈ లాక్సోడాంటా ఆఫ్రికానాగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అని పిలుస్తాం. ఇది స్విట్జర్లాండ్లోని గ్లాండ్లో ఉంది. ఇది ముఖ్యంగా రెడ్ డేటా లిస్ట్ని ప్రచురించడాన్ని గమనించాలి. అంతరించిపోతున్నటువంటి జాతుల పట్టికను రూపొందిస్తుంది. స్విట్జర్లాండ్లోని గ్లాండ్గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ కాన్సెప్ట్ నెంబర్ 5, మై ఎక్స్పెరిమెంట్స్ విత్ సైలెన్స్, గ్రంథకర్త సమీర్ సోని.
సో ఈ యాక్టర్ సమీర్ సోనీ రాసినటువంటి గ్రంథమే మై ఎక్స్పెరిమెంట్స్ విత్ సైలెన్స్. సమీర్ సోనీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇండియన్స్ ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ఏ సివిలైజేషన్ గ్రంథకర్త నమిత్ అరోరా. నమిత్ అరోరాగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇండియన్స్ ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ఏ సివిలైజేషన్ గ్రంథకర్త నమిత్ అరోరాగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నమిత్ అరోరా. సో ఇక్కడ పేరు కూడా గమనించవచ్చు. నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ గవర్నమెంట్ రన్ వెటర్నరీ అంబులెన్స్ నెట్వర్క్ సెటప్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఎస్, ఈ పశువులకు సంబంధించినంత వరకు ఈ పశువులకి ఏవైనా గాయాలైనా లేకపోతే ఈ పశువులను వెంటనే ఈ వెటర్నరీ హాస్పిటల్ని తరలించేందుకు కొరకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ అంబులెన్స్ని ప్రారంభించడాన్ని గమనించాలి. వెటర్నరీ అంబులెన్స్ని ప్రారంభించినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్ట్. ఇది కర్నూలు జిల్లాలో ఓర్వకల్లులో ఉంది. సో ఇటీవల కాలంలో ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ కాస్త ఉయ్యాలవాడి నరసింహారెడ్డి తొలితరం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడినటువంటి మెగాస్టార్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, వరల్డ్ థియేటర్ డే. ఈ వరల్డ్ థియేటర్ డే 2021 మార్చ్ 27వ తారీఖున మనం జరుపుకుంటాం. అయితే ఈ వరల్డ్ థియేటర్ డేకి సంబంధించినంత వరకు కొన్ని ముఖ్య అంశాలు కనుక మనం పరిశీలించినట్లయితే ఫాదర్ ఆఫ్ ఇండియన్ థియేటర్గా పిలువబడే వ్యక్తి ఇబ్రహీం అల్ కాజీ ఫాదర్ ఆఫ్ ఇండియన్ థియేటర్గా మనం పిలుస్తాం నాటక రంగము. అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నాటకరంగ పితామహుడిగా ధర్మవరపు కృష్ణమాచార్యులు మనం గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఢిల్లీలో 1959 సంవత్సరంలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాను కూడా ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది, సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో. సో 1959 నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఢిల్లీ ప్రధాన కార్యాలయం. ప్రస్తుతం దీనికి చైర్మన్గా బాలీవుడ్ నటుడు పరేష్ రావల్ వ్యవహరించడాన్ని గమనించాలి. సో వరల్డ్ థియేటర్ డే 2021 మార్చ్ 27గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, కాన్సెప్ట్ నెంబర్ 10, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ attains 100% of functional household tap connection under Jal Jeevan Mission. చూడండి, ఇక్కడ మనకి గోవా అదేవిధంగా తెలంగాణ ఇవి కూడా 100% మనకి ట్యాప్ కనెక్షన్తో ఈ కుళాయి నీటిని ఇంటింటికి అందిస్తున్నటువంటి రాష్ట్రాలుగా గోవా మరియు తెలంగాణ రాష్ట్రాలు ఆవిర్భవించాయి. అయితే కేంద్రపాలిత ప్రాంతాల్లో అయితే మటుకు అండమాన్ అండ్ నికోబార్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఇటీవల కాలంలో మనకి లక్షద్వీపులు కనుక తీసుకున్నప్పుడు ఇది 100% ఆర్గానిక్ యూటీగా మనకి నిలవడాన్ని గమనించాలి. ఆర్గానిక్ స్టేట్ అంటే సిక్కింగా మనం చెప్పుకుంటా ఉన్నాం. అయితే ప్రస్తుతం ఈ అండమాన్ నికోబార్ దీవుల యొక్క అడ్మినిస్ట్రేటర్గా లెఫ్టినెంట్ గవర్నర్గా వ్యవహరిస్తూ ఉన్నది దేవేంద్ర కుమార్ జోషిగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే మనకి జల్ జీవన్ మిషన్, సో ఈ జలశక్తి మినిస్టర్గా గజేంద్ర సింగ్ షెకావత్ వ్యవహరిస్తూ ఉన్నారు. అలాగే నేషనల్ వాటర్ డేగా మనం ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతిని మనం నేషనల్ వాటర్ డేగా మనం జరుపుకుంటా ఉన్నాం, జాతీయ నీటి దినోత్సవం. అలాగే వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలువబడే వ్యక్తి రాజేంద్ర సింగ్. నెక్స్ట్, వరల్డ్స్ ఫస్ట్ షిప్ టన్నెల్ టు బి బిల్ట్ అండర్ నార్వీజియన్ మౌంటైన్స్. చూడండి, ఇక్కడ వరల్డ్స్ ఫస్ట్ షిప్ టన్నెల్ కాబట్టి ఇక్కడ ఓడలు ప్రయాణించడానికి అనుకూలంగా ఇక్కడ ఒక టన్నెల్ను కూడా ఏర్పాటు చేయడాన్ని గమనించాలి నార్వే. అయితే నార్వే క్యాపిటల్ ఓస్లో నార్వే ప్రధానమంత్రి ఎర్నా సోల్బర్గ్గా గుర్తుపెట్టుకోవచ్చు, మహిళ ఎర్నా సోల్బర్గ్. నెక్స్ట్, UIDAI CEO చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా CEO ఆధార్కి సంబంధించినంత వరకు CEO సౌరభ్ గార్గ్గా గుర్తుపెట్టుకోవాలి. అజయ్ భూషణ్ పాండే వీళ్ళందరూ పోయారు. ప్రజెంట్ అయితే మనకి సౌరభ్ గార్గ్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఈ ఆధార్కి లేదా UIDAIకి చైర్మన్గా వ్యవహరిస్తూ ఉన్నది జె సత్యనారాయణ. రైట్ నౌ హీఈస్ ద చైర్మన్ ఆఫ్ UIDAI ఆర్ ఆధార్. 12 డిజిట్స్తో కూడినటువంటి నెంబరింగ్ సిస్టమ్తో కూడినటువంటిది ఆధార్, మనకి తెలిసిందే. అయితే ఈ ఆధార్ని మనకి ఫస్ట్ ఇష్యూ చేసింది 2009 జనవరి 28గా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇక్కడ మనకి చైర్మన్ ఆఫ్ UIDAI ఆర్ ఆధార్ జె సత్యనారాయణ, CEO ఈజ్ సౌరభ్ గాగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. చైర్మన్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఈ చైర్మన్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాగా నూతనంగా సంజీవ్ కుమార్ గుర్తుపెట్టుకోవాలి. సంజీవ్ కుమార్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
పాకిస్తాన్ టెస్ట్ ఫైట్స్ న్యూక్లియర్ క్యాపబుల్ బ్యాలిస్టిక్ మిసైల్ షాహీన్-1A. దీని యొక్క పరిధి 900 కిలోమీటర్లుగా గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి ఇక్కడ గజ్నివి అన్న, షాహీన్ అన్న ఇలాంటి పదాలు వచ్చినాయి అంటే, బాబర్ అన్న ఇలాంటి పదాలు వచ్చాయంటే పాకిస్తాన్కి సంబంధించినవి. నెక్స్ట్ అదేవిధంగా మెథైలోబాక్టీరియం అజ్మాలి, న్యూ బ్యాక్టీరియా ఫౌండ్ ఆన్ ISS ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో కూడా బ్యాక్టీరియాను కనుగొనడం జరిగింది. దానికి ముఖ్యంగా ఇండియన్ సైంటిస్ట్ అజ్మల్ ఖాన్ పేరు పెట్టడాన్ని గమనించాలి. స్పేస్లో కూడా బ్యాక్టీరియా ఈజ్ ఎవ్రీవేర్. బ్యాక్టీరియా ప్రతి చోట ఉంది. మనం తాగే నీటిలో కూడా బ్యాక్టీరియా ఉంది. కానీ మనం ఒకవేళ ఆల్కహాల్ కనుక తీసుకుంటే, బీరు కానీ వైన్ కానీ వీటిలో మనకి బ్యాక్టీరియా ఉండదు. కాబట్టి సో దట్ ఈస్ యువర్ ఆప్షన్, దట్ ఈస్ యువర్ చాయిస్ వాట్ టు టేక్ అండ్ వాట్ నాట్ టు టేక్. ఐ మీన్ వాటర్ తీసుకుంటారా, లేకపోతే రమ్ము తాగుతారా, జిన్ను తాగుతారా, బీరు తాగుతారా, కళ్ళు తాగుతారా, మీ ఇష్టం. కానీ వాటర్లో అయితే బ్యాక్టీరియా ఉంటుంది, ఆల్కహాల్లో బ్యాక్టీరియా అనేది ఉండదు. ఈవెన్ మనకి ప్రపంచంలో ఎక్కువగా తాగేది నీరైతే, నీరు తర్వాత ఎక్కువగా తాగేది టీ అయితే, టీ తర్వాత ఎక్కువగా తాగేది బీరు. నెక్స్ట్ ఫుట్బాల్ 2022 AFC ఉమెన్స్ ఏషియన్ కప్ వెన్యూ ముంబై, అహ్మదాబాద్, భువనేశ్వర్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ముఖ్యంగా ఇండియాలో కళింగ స్టేడియం, ఈ కళింగ స్టేడియం ఎక్కడిది? భువనేశ్వర్. అలాగే ట్రాన్స్ స్టేడియా ఇది అహ్మదాబాద్. నెక్స్ట్ డివై పాటిల్ స్టేడియం నవీ, ముంబై. సో కావున ఇక్కడ సింపుల్గా 2020 ఉమెన్స్ ఏషియన్ కప్ ఫుట్బాల్ ఎక్కడ జరుగుతుంది అనేసరికి 3 వేదికలు ఉన్నాయి: ముంబై, అహ్మదాబాద్, భువనేశ్వర్. నెక్స్ట్ 1232 కిలోమీటర్స్, 1232 కిలోమీటర్స్ ద లాంగ్ జర్నీ హోమ్. గ్రంథకర్త వినోద్ కప్రీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఫ్రమ్ ఇంక్రిమెంటల్ టు ఎక్స్పోనెన్షియల్ గ్రంథకర్తలు వివేక్ వద్వా, ఇస్మాయిల్ ఆమ్లా, అలెక్స్ సల్కేవర్. సో ఏ గ్రంథం అడుగుతాడో మనకు తెలియదు కాబట్టి జస్ట్ మీకు ఈ గ్రంథం పేరు గుర్తు లేకపోయినా సరే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎంతో కొంత జ్ఞప్తికి రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఫోటో ఫీచర్స్తో ఈ విధంగా చూసినప్పుడు ఇలాంటివి ఫ్రమ్ ఇంక్రిమెంటల్ టు ఎక్స్పోనెన్షియల్ ఈ గ్రంథాన్ని రాసింది సో ఎవరిని అడిగేసరికి వివేక్ వాద్వా, ఇస్మాయిల్ ఆమ్లా, అలెక్స్ సల్కేవర్గా గుర్తుపెట్టుకోవచ్చు. వరల్డ్ ఫస్ట్ మొబైల్ వాటర్ ఫ్రమ్ ఎయిర్ కియోస్క్ ఇన్ విశాఖపట్నం. సో నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నీ పక్కకే రావచ్చు ఈ మొబైల్ వాటర్. కాబట్టి మొబైల్ వాటర్ అంటే మొబైల్తో వాటర్ అని కాదు, నడిచే ఒక వాటర్ సిస్టమ్ అన్నమాట ఇది. సో కాబట్టి ప్రజలందరికీ కూడా నీటి దాహాన్ని తీర్చడం కోసం మనకి విశాఖపట్నంలో, ఆంధ్రప్రదేశ్లోనే వరల్డ్స్ ఫస్ట్ మొబైల్ వాటర్. సో దిస్ ఇనిషియేషన్ కూడా మనకి విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్లో చేయడం కూడా గర్వకారణం. అరుణాచల్ ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ పెమా ఖండు లాంచ్డ్ దేకో అప్నా ప్రదేశ్. ఇది టూరిజం రంగానికి సంబంధించింది. ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించి జాన్ అబ్రహాం టూరిజం బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తూ ఉన్నారు. అస్సాం అయితే ప్రియాంక చోప్రా. అయితే ఇక్కడ మనకి అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు, అరుణాచల్ ప్రదేశ్ యొక్క గవర్నర్ బీడీ మిశ్రాగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. బీడీ మిశ్రా అరుణాచల్ ప్రదేశ్ యొక్క గవర్నర్. నెక్స్ట్ బనానా ఫెస్టివల్. ఈ బనానా ఫెస్టివల్ అనేది ముఖ్యంగా కుషీనగర్, ఈ సంవత్సరం 2021 కుషీనగర్ ఉత్తరప్రదేశ్, దేశవ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో జరుగుతూ ఉంటుంది. సంవత్సరానికి తగ్గట్టుగా 2021 కుషీనగర్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఉత్తరప్రదేశ్ బుద్ధుని యొక్క మరణం కూడా ఎక్కడ? కుషీనగర్, ఉత్తరప్రదేశ్. సో కాబట్టి ఇక్కడ బనానా ఫెస్టివల్, ఈ అరటిపళ్ళ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏదని అడిగితే తమిళనాడు రాష్ట్రంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈవెన్ జాతీయ అరటిపండ్ల పరిశోధనా సంస్థ తిరుచురాపల్లి, తమిళనాడు. ఇంటర్నేషనల్ రేంజర్ అవార్డు మహేందర్ గిరి. ముఖ్యంగా రేంజర్ అంటే ఫారెస్ట్ ఏరియాలో, ముఖ్యంగా ఈ జాతీయ పార్కులు కానీ ఇలాంటి ప్రాంతాల వద్ద ఈ ఫారెస్ట్ రేంజర్స్గా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి రాజాజీ టైగర్ రిజర్వ్, ఈ ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి రాజాజీ టైగర్ రిజర్వ్లో ఈ మహేందర్ గిరి అనేటువంటి వ్యక్తి ఈయన ఇంటర్నేషనల్ రేంజర్ అవార్డు పొందటాన్ని గమనించాలి. సో కాబట్టి ఇక్కడ ఈ ప్రకాష్ జవదేకర్, మినిస్టర్ ఫర్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఎవరైతే ఉన్నారో ఈ ప్రకాష్ జవదేకర్, సో ఈయన పర్యావరణాన్ని సంరక్షించుకోవడం కోసం అనేకమైనటువంటి పథకాలు కావచ్చు, స్కీమ్స్ కావచ్చు, రకరకాలైనటువంటి చట్టాలు కూడా రూపొందిస్తూ ఉంటారు లోక్సభలో. అయితే ఈయన్ని కూడా ఈ ప్రకృతిని సంరక్షించడానికి పోటుపడే ఈ ప్రకాష్ జవదేకర్ను కూడా ఈ కరోనా వదిలిపెట్టలే. సో కాబట్టి ఇక్కడ కరోనా సోకింది ఈయనకి కూడా, ప్రకాష్ జవదేకర్.
ప్రకాష్ జవదేకర్కి ఏంటి, మనకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మధ్యప్రదేశ్ సీఎంగా పనిచేసినటువంటి దిగ్విజయ్ సింగ్ ఎవరిని వదిలిపెట్టడం లేదు కదా. ఈసారి సెకండ్ వేవ్ కరోనా వచ్చిందంటే 4 రోజుల కన్నా ఎక్కువగా బతకవుగా, 4 డేస్ కన్నా ఎక్కువగా బతికే ఛాన్సెస్ అనేవి ఉండవు. ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరిపోయి ఊపిరితిత్తులు మొత్తం, ఇంకా నీకు ఆస్మా ఉన్నా, నాకులాగా సిగరెట్లు కాల్చే వ్యక్తులు ఎవరైనా ఉంటే, సో వీళ్ళందరూ కూడా కరోనా బారిన పడడానికి ఆస్కారం ఉంటుంది. సో కాబట్టి మీరు ఎవ్వరు కూడా మాస్కులు ధరించకండి, ఎందుకంటే 4 రోజులే కదా, ట్రై చేయండి. స్కోప్ చైర్మన్ సోమా మండల్. ఈ సోమా మండల్ ఎవరు, మనకి సెయిల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఈ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి చైర్పర్సన్ ప్రస్తుతం సోమా మండల్. అయితే ఇక్కడ స్కోప్ అనేసరికి స్టాండింగ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్గా గుర్తుపెట్టుకోవచ్చు. వన్స్ అగైన్ స్టాండింగ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్గా గుర్తుపెట్టుకోవచ్చు. దీనికి చైర్మన్ సోమా మండల్. అయితే ఎగ్జామినేషన్లో మనకి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది సెయిల్ ప్రస్తుత చైర్పర్సన్ ఎవరైనా అడిగేసరికి సోమా మండల్గా గుర్తుపెట్టుకోవచ్చు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. నెక్స్ట్, వైల్డ్ అండ్ విల్ఫుల్ టేల్ ఆఫ్ 15 ఐకానిక్ ఇండియన్ స్పీషీస్ గ్రంథకర్త నేహా సిన్హా. ఈ గ్రంథాన్ని రాసింది నేహా సిన్హా. ఎర్త్ అవర్ 2021 ఎర్త్ అవర్ ఎప్పుడు జరుపుకున్నారని అడుగుతాడు. మార్చ్ 27గా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే మనకి ప్రపంచ ధరిత్రి దినోత్సవం కూడా మనకి గుర్తుపెట్టుకోవాలి కదా, ఏప్రిల్ 22 వరల్డ్ ఎర్త్ డే అని పిలుస్తాం. నెక్స్ట్, ఆపరేషన్ తిరువల్లార్. ఈ ఆపరేషన్ తిరువల్లార్ ఇటీవల కాలంలో 3 days బ్యాక్ మనకి 10 tons అన్ఎక్స్ప్లోడెడ్ ఆర్డినెన్స్ సేఫ్లీ డిస్పోజ్డ్. కాబట్టి ఇక్కడ బాంబులు కానీ లేకపోతే ఏదైనా పేలుడు పదార్థాలు కానీ ఇవన్నీ కూడా సేకరించి, ముఖ్యంగా తమిళనాడులో చాలా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అన్నింటి నుంచి కూడా పేలుడు పదార్థాలను చేర్చి సేఫ్గా డిస్పోజ్ చేయడం జరిగింది. దానికి పెట్టినటువంటి పేరే ఈ ఆపరేషన్ తిరువల్లూరుగా గుర్తుపెట్టుకోవచ్చు. Kempegowda Airport becomes first in South India to have operational parallel runways. చూడండి, ఒక విమానం ఇటువైపు వెళ్తుంటే మరొక విమానం మరొక రన్వేపై వెళ్ళడానికి ఆస్కారంతో కూడినటువంటి ఈ ప్యారలల్ రన్వేస్ని ఫస్ట్ టైం సౌత్ ఇండియాలో కెంపెగౌడలో ఎయిర్పోర్ట్లో దీన్ని ఏర్పాటు చేయడానికి గమనించాలి. కెంపెగౌడ అనేసరి బెంగళూరు నగర నిర్మాత. బెంగళూరు అనేది వృషభవతి నది ఒడ్డున ఉంది. రూపూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ బంగ్లాదేశ్. ప్రస్తుత బంగ్లాదేశ్ యొక్క ప్రధాని షేక్ హసీనా, బంగ్లాదేశ్ యొక్క అధ్యక్షుడు అబ్దుల్ హమీద్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి ఈ బంగ్లాదేశ్ యొక్క తొలి అణు విద్యుత్ కేంద్రంగా రూపూర్గా గుర్తుపెట్టుకోవచ్చు. ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్, కేంద్ర ప్రభుత్వానికి ప్రధాన శాస్త్రీయ సలహాదారుడు కె విజయ్ రాఘవన్ ఈయన యొక్క పదవీ కాలాన్ని 1 సంవత్సరం పొడిగించారు. కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ డెలివర్స్ ఎంవి సింధు పాసింజర్ కమ్ కార్గో వెసెల్. సరుకుల రవాణాతో కూడినటువంటి ఒక పడవ లేదా ఓడను ముఖ్యంగా అండమాన్ నికోబార్ ఐలాండ్లో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కొచ్చిన్ షిప్ యార్డ్ మనకు తెలిసింది దేశంలో అతిపెద్ద షిప్ యార్డ్ కొచ్చిన్ షిప్ యార్డ్, పురాతనమైన షిప్ యార్డ్ హిందుస్థాన్ షిప్ యార్డ్. లూయిస్ హ్యామిల్టన్ won 2021 F1 సీజన్ బహ్రైన్ గ్రాండ్ ప్రిక్స్గా గుర్తుపెట్టుకోవచ్చు, ప్రిక్స్. సో కాబట్టి ఇక కార్ల రేసర్ లూయిస్ హ్యామిల్టన్ బ్రిటన్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. మనకి కూడా కార్ల రేసర్ ఉన్నాడు, నారాయణ కార్తికేయన్ ఇండియాకు చెందినటువంటి వ్యక్తి. అలాగే ఇటీవల కాలంలో F2 రేసర్ కూడా వచ్చింది. F2 రేసర్లో మనకి ఇటీవల కాలంలో భారతీయుడు చాలా ఫేమస్ జహన్ దారువాలా F2గా గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నేమ్, ప్లేస్, యానిమల్, థింగ్ గ్రంథకర్త దరిబా లిండెమ్. ఈమె మేఘాలయ షిల్లాంగ్ ప్రాంతానికి చెందినటువంటి రచయిత్రి. నేమ్, ప్లేస్, యానిమల్, థింగ్ దరిబా లిండెమ్. వరల్డ్ పియానో డే 2021 మార్చ్ 29. మరి పియానో అనేసరికి ఇది ముఖ్యంగా సంగీత పరికరం. ఈ పియానో పరికరాన్ని ఎబోనీ అనే కలపతో తయారు చేస్తారు. ఎబోనీ అనే కలప గుర్తుపెట్టుకోండి. షాహిద్ అష్ఫకుల్లా ఖాన్ జూ, ఇది జంతు ప్రదర్శనశాల గోరఖ్పూర్. దీని పేరు మార్చడాన్ని గమనించాలి. గోరఖ్పూర్ జూ కాస్త షాహిద్ అష్ఫకుల్లా ఖాన్ జూగా పేరు పెట్టడం జరిగింది. అయితే గోరఖ్పూర్ అనేసరికి మనకు ఒకటి గుర్తుకు రావాలి, ఏంటంటే 1366 మీటర్ల పొడవైనటువంటి సుదీర్ఘమైనటువంటి లాంగెస్ట్ రైల్వే ప్లాట్ఫామ్ ఇన్ వరల్డ్ మన ఇండియాలోనే ఉంది గోరఖ్పూర్. అయితే భవిష్యత్తులో మనకి ఈ హుబ్లీలో ప్రపంచంలోనే అత్యంత పొడవైనటువంటి రైల్వే ప్లాట్ఫామ్ రాబోతూ ఉంది. సో ముఖ్యంగా ఇది 1505 మీటర్ల పొడవు, చాలా దూరం,
వాకింగ్ కూడా చేసుకోవచ్చు హ్యాపీగా, నువ్వు మీ ఆవిడ కలిసి హుబ్లీ వెళ్ళి. ఈ హుబ్లీ రైల్వే స్టేషన్ పెట్టినటువంటి పేరే శ్రీ సిద్ధ సిద్ధ రూఢ స్వామీజీ. చేత్తో రాస్తూ ఉన్నాను కదా, కొద్దిగా రైటింగ్ అడ్జస్ట్ అవ్వండి. శ్రీ సిద్ధ రూఢ స్వామీజీగా గుర్తుపెట్టుకోవచ్చు హుబ్లీ రైల్వే స్టేషన్. ఈవెన్ నైరుతి రైల్వే కూడా హుబ్లీలో ఉంది కదా, దేశంలో ఎత్తైనటువంటి రైల్వే జోన్ హుబ్లీ. ఉత్కల్ దివస్ ఒడిశా వ్యవస్థాపక దినోత్సవం ఏప్రిల్ 1. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఒడిశా యొక్క గవర్నర్ గణేష్ లాల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇంటర్నేషనల్ డే ఆఫ్ మైన్ అవేర్నెస్ డే ఏప్రిల్ 14, వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మనకి ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ ఇది ధన్బాద్లో ఉంది, ధన్బాద్ జార్ఖండ్. ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ ఇది నాగ్పూర్లో ఉంది. చూడండి ఎంత తేడా ఉందో. ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ అయితే ధన్బాద్, ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ అయితే నాగ్పూర్. ఏప్రిల్ 14 గనుల అవగాహన దినోత్సవం. నేషనల్ మ్యారిటైమ్ డే ఏప్రిల్ 15వ తారీఖున మనం నేషనల్ మ్యారిటైమ్ డే జాతీయ సముద్రయాన దినోత్సవంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే వరల్డ్ మ్యారిటైమ్ డే కూడా ఉంది, ఇది సెప్టెంబర్ 24. ఇది ఏప్రిల్ 5, ఇది సెప్టెంబర్ 24. అదేవిధంగా ప్రపంచ సముద్రాల దినోత్సవం కూడా ఉంది, ఇది సముద్రాల దినోత్సవం. ఎప్పుడది? జూన్ 8వ తారీఖు. మరి జూలై 8 మనకు తెలిసింది కదా, రాజన్న వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క జన్మదినం. ఆంధ్రప్రదేశ్ రైతు దినోత్సవం. వరల్డ్ హెల్త్ డే ఏప్రిల్ 7వ తారీఖున మనం జరుపుకుంటా ఉన్నాం. అయితే దీని యొక్క థీమ్ను మనం గుర్తుపెట్టుకోవాలి. సో ముఖ్యంగా బిల్డింగ్ అంటే నిర్మించటం. బిల్డింగ్ ఏ ఫెయిరర్ హెల్దియర్ వరల్డ్. బిల్డింగ్ ఏ ఫెయిరర్ హెల్దియర్ వరల్డ్. ఇవన్నీ ఎందుకు? హెల్త్ వచ్చింది కదా, దీన్ని చూసి జాగ్రత్తగా బిల్డింగ్ ఏ ఫెయిరర్ హెల్దియర్ వరల్డ్గా గుర్తుపెట్టుకోవచ్చు. మరి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ జెనీవాలో ఉంది. ప్రస్తుతం దీని యొక్క అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ ఉన్నది టెడ్రాస్ అధనం ఇథియోపియా దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఇథియోపియా కాఫీ జన్మస్థలం కూడా మనకు తెలిసింది. ఇథియోపియాని మనం అబిసీనియా అని కూడా పిలుస్తాం పూర్వకాలంలో. అయితే అక్టోబర్ 16 మనకు తెలిసిందే ప్రపంచ ఆహార దినోత్సవం. వరల్డ్ హోమియోపతి దినోత్సవం ఏప్రిల్ 10. మరి ఫాదర్ ఆఫ్ హోమియోపతి మనకు తెలిసిందే హానేమాన్ అని పిలుస్తాం. హానేమాన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి కోల్కతాలో ఉండటాన్ని గమనించాలి. నేషనల్ సేఫ్ మదర్హుడ్ డే. నిజంగానే పిల్లలు తల్లి చెంతన ఉంటే చాలా సేఫ్గానే ఉంటారు కదా. నేషనల్ సేఫ్ మదర్హుడ్ డే ఏప్రిల్ 11 గుర్తుపెట్టుకోవచ్చు. ఇండో యుఎస్ జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్ వజ్ర ప్రహార్ అని పిలుస్తా ఉన్నాం. ఇది హిమాచల్ ప్రదేశ్లో జరిగే వజ్ర ప్రహార్ 2021 హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? జయరామ్ ఠాకూర్. గవర్నర్ ఎవరు? కమాన్ బండారు దత్తాత్రేయ. 2020 సరస్వతి సమ్మాన్ అవార్డ్ గోస్ టు, మీ ఎగ్జామ్ రాసే సమయాన్ని కూడా ఇదే అడగటానికి ఆస్కారం ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరాఠీ రచయిత డాక్టర్ శరణ్ కుమార్ లింబాలే గుర్తుపెట్టుకోవచ్చు. మరాఠీ రచయిత. ఈయన రాసినటువంటి ఒక పుస్తకం పేరేంటని అడిగితే మనం గుర్తుపెట్టుకోవచ్చు సనాతన్ అనేటువంటి గ్రంథానికి గాను ఈయనకి సరస్వతి సమ్మాన్ అవార్డు వచ్చింది. దీన్ని కూడా కేకే బిర్లా ఫౌండేషన్ ఏర్పాటు చేసింది 1991లో. అయితే ఇది రాజ్యాంగంలో గుర్తించినటువంటి 22 భాషలు. ఈ 22 భాషల్లో ఏ లాంగ్వేజ్కైనా ఇవ్వడానికి ఆస్కారం ఉంది. 15 లక్షల రూపాయలు అనేవి ఇస్తారు. ఈ అవార్డు ఫస్ట్ హిందీలో మనకి హరివంశరాయ్ బచ్చన్కి వచ్చింది. మా తెలుగులో పొందినటువంటి ఏకైక వ్యక్తి శివారెడ్డి. ఈ శివారెడ్డి ఈయన రచించినటువంటి గ్రంథం పక్కకి ఒత్తి గిల్లితే, గుంటూరుకు చెందినటువంటి శివారెడ్డి పక్కకి ఒత్తి గిల్లితే అనే గ్రంథం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ ట్రాన్స్జెండర్ డే ఆఫ్ విజిబిలిటీ 2021 మార్చి 31గా గుర్తుపెట్టుకోండి. మార్చి చివరి నెల ట్రాన్స్జెండర్ అనే పదం గుర్తుపెట్టుకోండి. మార్చి చివరి రోజు. పూర్వాంచల్ ఫెస్టివల్ ఇది ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం పూర్వాంచల్ కూడా జరుగుతూ ఉంది కదా. ఈ పూర్వాంచల్ ఫెస్టివల్ ఎక్కడంటే మాటి అనే ప్రాంతం వద్ద ఈ ఉత్తరప్రదేశ్లో జరగడాన్ని గమనించాలి. చూడండి ఇక్కడ నో ఎంట్రీ ఫీస్ నో ఫుడ్ ఛార్జెస్ అయిపోయింది, మీరు కంగారు పడకండి.
2021 గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్. చూడండి ఇక్కడ లింగ అసమానత గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ ఇండియాస్ ర్యాంక్ 140. పురుషునికి స్త్రీలకి మధ్య ఎంత అసమానత్వం అనేది మన ఇండియాలో ఉంది ఇప్పటికీ కూడా. మగువ అని పాటలు పాడుకోవడం కాదు, స్త్రీని గౌరవించాలి, తల్లితో పాటు సమానంగా మనం చూసుకోవాలి. సో అందువల్ల ఎవరైతే స్త్రీని గౌరవించి జాగ్రత్తగా సమాజంలో నడుచుకుంటూ ఉంటారో వాళ్ళకి నరకంలో శూలదండనం, కుంభీపాకం ఇలాంటి ఏమీ గరుడు పురాణంలో ఉన్నటువంటి శిక్షలు ఏమీ కూడా మీకు ఉండవు. సో కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది. లేదా గరుడు పురాణం నరకం ఎందుకు, 4 రోజుల్లో చస్తావు కరోనాతో. సో ర్యాంక్ 140. ఓఎన్జీసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సుభాష్ కుమార్ వెంపటి శశిశేఖర్ ఉండేవాడు. వాడి స్థానంలో ఓఎన్జీసీ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్, ఈ ఓఎన్జీసీ ఏదైతే ఉందో సిఎండి సుభాష్ కుమార్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఓఎన్జీసీని 1956 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. న్యూఢిల్లీ ప్రధాన కార్యాలయంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇందాక మనకి జెండర్ పార్క్ కోజికోడ్ కేరళ కూడా గుర్తుపెట్టుకోవచ్చు. 2023 ఫీఫా ఉమెన్స్ వరల్డ్ కప్ ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ స్పోర్ట్స్కి సంబంధించి ఖచ్చితంగా అడుగుతాడు. అంబోలి. సో ఈ అంబోలి అనేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో మహారాష్ట్రలో దీన్ని బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా ఈ ప్రాంతాన్ని అంతటి కూడా ప్రకటించడం జరిగింది. అంబోలి, మహారాష్ట్ర. మరి ప్రపంచ బయోడైవర్సిటీ ఇంటర్నేషనల్ డే ఆఫ్ బయోడైవర్సిటీ ఎప్పుడు? మే 22. గుర్తుపెట్టుకోండి. మన్యంకొండ జాతర, ఇది ఒడిశా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో జరుగుతూ ఉంటుంది. ఇక్కడ విగ్రహాలని ఒక చోట నుంచి ఇంకో చోటికి తరలించడం జరుగుతూ ఉంటుంది. మన్యంకొండ టెంపుల్ అని పిలుస్తూ ఉన్నాం. సో ఇక్కడ మన్యంకొండ జాతర ఒడిశా, ఆంధ్రప్రదేశ్గా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే మనకి చాలా రకాలైనటువంటి జాతరలు మనకి ఆంధ్రప్రదేశ్లో మనం చూడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కోటప్ప కొండ తిరునాళ్ళు గుంటూరులో, మరిడాంబ జాతర ఈ మరిడాంబ జాతర అనేసి పెద్దాపురం, మావుళ్ళమ్మ జాతర భీమవరం, పైడితల్లి సిరిమాను జాతర విజయనగరం, గూడారాల పండుగ గుణదల విజయవాడ, రొట్టెల పండుగ నెల్లూరు. ఇక పండుగ. 4th బ్యాచ్ ఆఫ్ 3 రఫేల్ జెట్స్ రీచ్డ్ ఇండియా. ప్రస్తుతం మొత్తం 14 రఫేల్ విమానాలు భారతదేశానికి చేరడాన్ని గమనించాలి. రఫేల్ అంటే ఫ్రెంచ్ భాషా పదంలో గాలి దుమారం, ఇన్ ఇంగ్లీష్ ఏ గస్ట్ ఆఫ్ విండ్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఫ్రాన్స్కి చెందినటువంటి దసాల్ట్ ఏవియేషన్ కంపెనీకి సంబంధించినటువంటి యుద్ధ విమానాలు. 2019 దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రజనీకాంత్, సూపర్ స్టార్ రజనీకాంత్. ఈయన ఏం చేసినా సరే, చెయ్యి ఊపిన, వేలు కదిలించిన, తల తిప్పిన, బాడీ కదిలించిన కోట్లు. సో శివాజీరావు గైక్వాడ్గా బస్ కండక్టర్గా జీవితాన్ని ప్రారంభించి స్టైల్ని నమ్ముకుని సినిమాల్లోకి కష్టపడి ఈ స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి. సో 70 సంవత్సరాలు పైబడినా సరే పక్కన ఐశ్వర్యరాయ్ లాంటి ఒక అద్భుతమైనటువంటి సినీ తారలతో కూడా నటించినటువంటి వ్యక్తి రజనీకాంత్ బాబా. మా దాదాసాహెబ్ ఫాల్కే దుండిరాజు గోవింద్ ఫాల్కే అని పిలుస్తాం. ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా. అదే ఫాదర్ ఆఫ్ ఏపీ సినిమా అయితే రఘుపతి వెంకయ్య నాయుడు. కానీ నాయుడు అనే పదాన్ని తీసారబ్బా. ఎందుకు నాయుడుని తీశారు? కాపు కాబట్టి తీసి పాడేశారు. రఘుపతి వెంకయ్య అని పెట్టారు. ఓకే, ఎనీహౌ ఇది దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 1969లో ప్రారంభించడాన్ని గమనించాలి. ఫస్ట్ అవార్డ్ ఈజ్ గోస్ టు దేవికా రాణి రోరిచ్. రైట్ నౌ మనకి 51వ అవార్డు గోస్ టు రజనీకాంత్ దాదాసాహెబ్ ఫాల్కే. ఎందుకు మనకి రాజా హరిశ్చంద్ర 1913 అది మూకీ చిత్రం. అలమారా 1931 1913 తిరిగేయండి, 1931 వస్తుంది. అది అలమారా. సర్దేశ్ ఇరానీ దాన్ని నిర్మించడం మనకి తెలిసిందే. డిజిట్ ఇన్సూరెన్స్ బ్రాండ్ అంబాసిడర్ ఇంకెవరుంటారు? మన విరాట్ కోహ్లీ. సో ఎంతో బాగా జిమ్ చేసుకుంటూ బాగా హార్డ్గా తయారయ్యి మొత్తానికి సచిన్ రికార్డ్ని కూడా భవిష్యత్తులో బదులు కొడతాడు ఖచ్చితంగా. తన యొక్క ఫిగర్ భార్య అనుష్క మనకు తెలిసిందే. ఏదైనా 6 కొడితే బ్యాట్ దగ్గర నుంచి ఒక కిస్ కూడా అందిస్తూ ఉంటాడు. ఎనీహో భారతదేశం గర్వించదగినటువంటి క్రికెటర్ విరాట్ కోహ్లీ. అగ్రికల్చర్ ఇన్ ఇండియా కాంటెంపరీ ఛాలెంజెస్ గ్రంథకర్త మోహన్ కంద.
సో ఇది వెంకయ్య నాయుడు ఏ పుస్తకమైనా సరే వెంకయ్య నాయుడు రిలీజ్ చేస్తూ ఉన్నాడు ఈ మధ్యకాలంలో. మోహన్ కంద అగ్రికల్చర్ అని వెంటనే మోహన్ కంద గుర్తుపెట్టుకోండి. ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ బుక్ డే ఏప్రిల్ 2 నీ పిల్లలకి పుస్తకాలు కొనిపెట్టాను అనుకో, అది అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం. రాజస్థాన్ బికమ్స్ ఫస్ట్ స్టేట్ టు కమిషన్ ఫార్మ్ బేస్డ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ అండర్ పిఎం కుసుమ్ స్కీమ్. ఇక్కడ పిఎం కుసుమ్ అంటే ఏంటో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి, కుసుమ్ అంటే ఏంటో. సో కాబట్టి కుసుమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ సోలార్ పవర్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి పథకం. అయితే ఇక్కడ ఈ పూర్తిగా వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా చూడండి, ఫామ్ బేస్డ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్. 1 ఎకరం భూమి ఉందనుకోండి, అక్కడే పైన ఎక్కడైనా ఈ సోలార్ పవర్ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేసుకుని దానికి అవసరమైనటువంటి నీటి సదుపాయాలు కానీ అక్కడ కావాల్సిన విద్యుత్తుని ఉత్పత్తి చేసుకునే విధంగా రాజస్థాన్ రాష్ట్రం ఈ సోలార్ పవర్ ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగింది. సో కంట్రీస్ ఫస్ట్ ఫామ్ బేస్డ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ రాజస్థాన్గా గుర్తుపెట్టుకోవచ్చు. కళింగరత్న సమ్మాన్ అవార్డ్. ఈ కళింగరత్న సమ్మాన్ అవార్డు బిశ్వభూషణ్ హరిచందన్, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ గవర్నర్, దేశంలోనే వృద్ధ గవర్నర్ ఈయనే, మన ముసలోడు ఈయనే, మన రాష్ట్ర ప్రథమ పౌరుడు బిశ్వభూషణ్ హరిచందన్. మా తెలంగాణకైతే అక్కడ అతిపిన్న వయస్కురాలైనటువంటి గవర్నర్ ఉంది. పుదుచ్చేరి కూడా ప్రస్తుతం ఆమె లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేస్తూ ఉన్నారు. ఎవరు? తమిళసై సౌందర్ రాజన్. సో ఈ కళింగరత్న అవార్డు సమ్మాన్ అవార్డును ముఖ్యంగా ఒడిశా వ్యక్తులకే ఇస్తారు. కళింగ రాష్ట్రం అంటే ఒడిశా. అవుట్స్టాండింగ్ కంట్రిబ్యూషన్ ఏ రంగంలో అయినా పర్వాలేదు. ఈయన ఒడిశా రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి బిశ్వభూషణ్ హరిచందన్. కళింగ అవార్డు మళ్ళీ మనకి శాస్త్ర సాంకేతిక రంగాల్లో కూడా ఇస్తారు, అది వేరు. ఇది కళింగ సమ్మాన్ అవార్డు. ఆకాష్ మిసైల్ రేంజ్ 25 కిలోమీటర్స్గా గుర్తుపెట్టుకోవాలి. ఉజ్బెకిస్తాన్ టు హోస్ట్ ఐబాస్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ ఫెడరేషన్ ఏదైతే ఉందో, ఈ మెన్స్ బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్ 2023 ఉజ్బెకిస్తాన్లో జరగబోతామని టాష్కెంట్. మా టాష్కెంట్ ఒప్పందం మనకు తెలిసిందే కదా, లాల్ బహదూర్ శాస్త్రి అయూబ్ ఖాన్ మధ్య ఈ టాష్కెంట్ ఒప్పందం 1966గా గుర్తుపెట్టుకోవచ్చు. టాష్కెంట్ ఒప్పందం జనవరి 10. బాక్సింగ్ అనగానే ఉజ్బెకిస్తాన్ గుర్తుపెట్టుకుని 2023. సుపరిపాలన గ్రంథ రచయిత శైలేంద్ర కుమార్ జోషి. సుపరిపాలన గ్రంథ రచయిత శైలేంద్ర కుమార్ జోషి. చూడండి, ఇక్కడ వెంకయ్య నాయుడు ఈయన పని పుస్తకాలు రిలీజ్ చేయడమే, ఉపరాష్ట్రపతి. విజ్డమ్ ఫర్ స్టార్ట్ అప్స్ ఫ్రమ్ గ్రోనప్స్ డిస్కవరింగ్ కార్పొరేట్ ఆయుర్వేద గ్రంథకర్తలు ఆర్ గోపాలకృష్ణన్ అండ్ ఆర్ నారాయణన్. సినిమా త్రూ రస గ్రంథకర్త ప్రచండ ప్రవీర్. మీరు ఇవన్నీ నోట్స్ రూపంలో రాసుకుంటే మీకు ఇంకా ఈజీ అవుతుంది. వరల్డ్ ఫ్రాగ్ డే, ప్రపంచ కప్పల దినోత్సవం, బెకబెక దినోత్సవం మార్చి 20. మరి మార్చి 20న మనం ప్రపంచ సంతోష దినోత్సవంగా జరుపుకుంటున్నాం, ప్రపంచ పిచ్చుకల దినోత్సవంగా కూడా జరుపుకుంటున్నాం. కాబట్టి పిచ్చుక, కప్ప, సంతోషం అనగనగా ఒక కప్ప, ఒక సంతోషం, ఒక పిచ్చుక. రైట్. సో కప్పల అధ్యయనం ఏంటి? బ్యాట్రకాలజీ అంటాం. బ్యాట్రకాలజీ ఎవరో మహానుభావులు వింటూ ఉన్నాం. కప్పల అధ్యయనం కూడా ఉభయచరాల అధ్యయనం బ్యాట్రకాలజీ తప్పు. ఉభయచరాల అధ్యయనం అన్న, సరీసృపాల అధ్యయనం అన్న హెర్పటాలజీ గుర్తుపెట్టుకోండి. రాజస్థాన్ బికమ్స్ ఫస్ట్ స్టేట్ టు ప్రొవైడ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ ఇట్స్ రెసిడెంట్స్. చాలా గొప్ప విషయం కదా. ఆరోగ్య బీమాను కల్పిస్తున్నటువంటి రాష్ట్రం రాజస్థాన్. పోషణ్ పక్వాడా, పకోడీ కాదు, పోషణ్ పక్వాడా ఇలాగ ఉంటాయి హిందీ స్కీమ్స్ అన్నీ కూడా, మోడీ స్కీమ్స్. పోషణ్ పక్వాడా 2021, ఇది మార్చి 16 నుంచి 31 వరకు ఇది నిర్వహిస్తూ ఉన్నారు. హెల్త్కి సంబంధించి, న్యూట్రిషన్కి సంబంధించి. కొసోవా దేశ అధ్యక్షురాలుగా వియోసా వస్మాని వ్యవహరించడాన్ని గమనించాలి. ఓకే, వియోసా వస్మాని. కొసోవా ఇది సెర్బియా నుంచి విడిపోయినటువంటి దేశం. కొసోవా అది అప్పట్లో పెద్ద కథ ఇది. కొసోవా ఒక 10 years బ్యాక్ విద్యార్థులకి ఈ కొసోవా సమస్య గురించి కూడా నేను చెప్పినటువంటి రోజులు గుర్తుకొస్తూ ఉన్నాయి. ఓ 10 సంవత్సరాల కిందట కూడా ఇలాంటి విషయాలు
చెప్పినటువంటి సందర్భం కూడా ఉంది, కొసావో సమస్య. ఓకే, ఎనీహౌ ఇప్పుడు 2021లో ఉన్నాం. ఇంకో 4 సంవత్సరాలే ఉంటాం, లేదా 4 రోజులే ఉంటాం. నెక్స్ట్, వియత్నాం ప్రెసిడెంట్ గుయెన్ జువాన్ ఫుక్, వియత్నాం ప్రధానమంత్రి ఫామ్ మిన్ చిన్. నువ్వు ఎలాగైనా గుర్తుపెట్టుకో, వియత్నాం క్యాపిటల్ హనాయ్. ఎందుకంటే మనకి కాఫీ ఉత్పత్తిలో బ్రెజిల్ తర్వాత వియత్నాం తర్వాత ఇండోనేషియా. నెక్స్ట్, అటల్ ఇన్నోవేషన్ మిషన్ న్యూ డైరెక్టర్ చింతన్ వైష్ణవ్గా గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. రష్యా రిజిస్టర్స్ వరల్డ్స్ ఫస్ట్ కోవిడ్-19 వ్యాక్సిన్ ఫర్ యానిమల్స్, క్యాడ్నీవ్యాక్ కోవ్. జంతువులు కూడా వ్యాక్సిన్ అన్న. మనకైతే ఇండియాలో ప్రస్తుతం 3 వ్యాక్సిన్లు రెడీగా ఉన్నాయి. ఒకటి కోవాక్సిన్, భారత బయోటెక్ సంస్థ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఇద్దరు కలిపి రూపొందించినటువంటి వ్యాక్సిన్. అందరూ దీన్ని నమ్ముకుంటా ఉన్నారు, కోవాక్సిన్. రెండోది కోవిషీల్డ్, ఆక్స్ఫోర్డ్ ఆస్ట్రాజెనెకా కలిపి రూపొందించినటువంటి కోవిషీల్డ్. ఇది సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా దీన్ని ఇండియాలో ఉత్పత్తి చేస్తూ ఉంది. అదేవిధంగా స్పుత్నిక్ వి, దీనికోసం రెడ్డి ల్యాబొరేటరీస్ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంది ఇండియాలో. ఈ 3 వ్యాక్సిన్లో మీరు వేయించుకోవాల్సింది ఎక్కువగా కోవాక్సిన్ వేయించుకోండి, ప్రాబ్లం అనేది ఉండదు. కోవిషీల్డ్ కానీ స్పుత్నిక్ వి కానీ వేయించుకుంటే నేనైతే ఏం చెప్పలేను, రక్తం గడ్డగట్టచ్చు, జ్వరం రావచ్చు, నొప్పులు రావచ్చు, 3 days ఉండొచ్చు, 4 days ఉండొచ్చు, పోవచ్చు, బతకచ్చు. నీలిమ రాణి, మై మదర్, మై హీరో, గ్రంథకర్త అచ్యుత సమంత. ఇలాంటి పదాలు వచ్చాయంటే ఒడిశా రాష్ట్రం. ఇంటర్నేషనల్ డే ఆఫ్ కన్సైన్స్. ఎస్, మనకి ఎప్పుడు మన కన్సైన్స్ అనేది మనకు ఉండాలి. 2021 ఏప్రిల్ 5గా గుర్తుపెట్టుకోవచ్చు. ఎక్స్క్యూజ్ మీ. జస్టిస్ ఎన్వి రమణ అపాయింటెడ్ యాజ్ 48th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో ఈయన ముఖ్యంగా కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి పొన్నవరం అనేటువంటి గ్రామంలో జన్మించినటువంటి తెలుగువాడు. మరి కోకా సుబ్బారావు 9వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. కోకా సుబ్బారావు తొలి తెలుగువాడు సుప్రీంకోర్టుకి చీఫ్ జస్టిస్గా వ్యవహరించింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఫస్ట్ వ్యవహరించింది హరిలాల్ జే కానియా. సో కాబట్టి తొలి తెలుగువాడు కోకా సుబ్బారావు, తొలి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ హెచ్జే కానియా. ప్రస్తుతం 48వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ. సిడ్బీ, స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ ప్రస్తుతం దీనికి వ్యవహరిస్తామన్నది ఎస్ రామానుగా గుర్తుపెట్టుకోవాలి. మరి సిడ్బీని 1990లో 1990 సంవత్సరం లక్నోలో ఏర్పాటు చేశారు. ఇంటర్నేషనల్ డే ఆఫ్ స్పోర్ట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ పీస్. సో ఈ దినోత్సవాలు ఎన్ని దినోత్సవాలు వస్తూ ఉన్నాయో మనకి లెక్కలేనటువంటి దినోత్సవాలు వస్తున్నాయి. కానీ ఈ రకంగా గుర్తుపెట్టుకోవడం వల్ల కనీసం మీరు ఎలిమినేషన్లో అయినా సరే ఏదైనా టఫెస్ట్ దినోత్సవం అడిగినప్పుడు మీకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఫోటో ఫీచర్ సహాయంతో మీకు అందించడం జరుగుతూ ఉంది. సో ఏదో ఒక విద్యార్థి, కష్టపడే విద్యార్థి సొంతంగా నోట్స్ రాసుకుని 1 మార్క్ ఎక్స్ట్రాగా సంపాదించుకోవాలని విద్యార్థుల కొరకు మాత్రమే ఇటువంటి వీడియోస్ నేను చేస్తూ ఉన్నాను. సో ఎంతో కష్టపడి వీటన్నిటిని డౌన్లోడ్ చేసి వీటన్నిటిని ఫోటో ఫీచర్స్ రూపంలో మీకు అందిస్తూ, అలాగే చాలా తక్కువ సమయంలో ఎక్కువ సమాచారం మీకు అందేలాగా రూపొందించడం జరుగుతూ ఉంది. ఇంటర్నేషనల్ డే ఆఫ్ స్పోర్ట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ పీస్ 2021 ఏప్రిల్ 6గా గుర్తుపెట్టుకోవచ్చు. వరల్డ్ బ్యాకప్ డే. ఏదైనా సమాచారాన్ని మనం బ్యాకప్ చేసుకుంటూ ఉంటాం కదా, ఇది మార్చి 31. వెస్ట్ సెంట్రల్ రైల్వే, పశ్చిమ మధ్య రైల్వే. ఎక్కడుంది ఇది పశ్చిమ మధ్య రైల్వే? జబల్పూర్. బికమ్స్ ఫస్ట్ ఫుల్లీ ఎలక్ట్రిఫైడ్ ఇండియన్ రైల్వే జోన్. చాలా గొప్ప విషయం కదా, పూర్తిగా విద్యుదీకరింపబడింది. అయితే మనకు ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాలో ఒక పొడవైనటువంటి విద్యుదీకరణ గావించబడినటువంటి సొరంగ రైల్వే మార్గం ఉంది. దేశంలోనే చాలా పొడవైంది అది. చెర్లోపల్లి, రాపూర్ అనే ప్రాంతం మధ్య నెల్లూరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే పశ్చిమ మధ్య రైల్వే, వెస్ట్ సెంట్రల్ రైల్వే బికమ్స్ ఫస్ట్ ఫుల్లీ ఎలక్ట్రిఫైడ్ రైల్వే జోన్ ఇన్ ఇండియా. మొత్తం 18 రైల్వే జోన్లు ప్రకటించారు, కానీ యాజ్ ఆఫ్ నో 17 ఉన్నాయి. పూర్తిగా కార్యరూపం దాల్చనివ్వరు కూడా. 18 రైల్వే జోను వస్తుందని నాకైతే నమ్మకంలే. ప్రత్యేక హోదా రైల్వే జోన్ లేదు, పోలవరం లేదు,
రామాయపట్నం లేదు, దుగరాజపట్నం లేదు, విద్యా సంస్థలు లేవు, ఉండవు, రావు. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నైజర్ మియామి అంటాం కదా క్యాపిటల్. సో ఈ పేరు ఎలా పలకాలో నాకు అర్థం కావట్లేదు. కొన్ని అక్షరాలు చదువుతాను, అలా గుర్తుపెట్టుకోండి. OVHOUMOUDOV MAHAMAD, ఇది ఒకటి అర్థమవుతుంది. మాధవ్. ఓరు నాయనా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నైజర్. ఇందాడు వాడు ప్రెసిడెంట్ వచ్చాడు కదా నైజర్. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ బీపీ కానంగు రిటైర్స్. అందువల్ల చూడండి, పరీక్షా సమయానికి ఇంకొకటి కూడా రిటైర్ అవ్వచ్చు. కానీ యాజ్ ఆఫ్ నో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ బీపీ కానంగో లేడు. 4 ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్స్ ఉన్నారు కదా. వీళ్ళలో మనకి ఎవరు? ఎంకే జైన్, అలాగా ఎండి పాత్ర, ఎం రాజేశ్వరరావు. వీళ్ళు 3 ప్రెసిడెంట్ ఉన్నారు. ఆర్బీఐ గవర్నర్ మనకు తెలిసిందే శక్తికాంత్ దాస్. నెక్స్ట్, నేత్రా కుమానన్ బికమ్స్ ఫస్ట్ ఇండియన్ ఉమెన్ సైలర్ టు క్వాలిఫై ఫర్ టోక్యో ఒలింపిక్స్. చూడండి, 2021 టోక్యో ఒలింపిక్స్ జరగాలి. నాకు జరుగుతాయనే నమ్మకం అయితే లేదు 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 లేదు. కంపల్సరీగా కరోనా కారణంగా ఇవి కూడా పోస్ట్పోన్ అవుతాయి టోక్యో ఒలింపిక్స్. పాపం ఈ నేత్రా కుమానన్ ఎంతో కష్టపడి సైలింగ్ చేస్తూ నీటిలో ఈ పడవలు నడుపుతూ టోక్యో ఒలింపిక్స్ వరకు వెళ్ళింది. మరేమవుతో చూద్దాం. దేవుడు ఆశీర్వదించుగాక. హల్లెలూయా. వరల్డ్ టేబుల్ టెన్నిస్ డే. ఓరు నాయనా, ఈ డేస్ ఏంట్రా బాబు అని అనుకోవద్దు. ఏప్రిల్ 6. ఉదాహరణకి వరల్డ్ కాఫీ డే అక్టోబర్ 1, ఇంటర్నేషనల్ టీ డే మే 21. ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా అడగచ్చు, కష్టపడ్డవంటే ఇదే మరి. సిఆర్పిఎఫ్ వ్యాలర్ డే ఏప్రిల్ 9. 74th ఎడిషన్ ఆఫ్ బాఫ్టా, బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్. ఈ బాఫ్టా దీనిలో ఉత్తమ చిత్రంగా నోమాడ్ ల్యాండ్గా గుర్తుపెట్టుకోవాలి. నోమాడ్ ల్యాండ్. పృథ్వీష, వీడు కూడా కుర్రోడు, చాలా అద్భుతమైన స్టైలిష్గా కొడతా ఉంటాడు షాట్లు. బొడ్డోడు చిన్నోడైనా కానీ కొట్టే షాట్ మటుకు చాలా అద్భుతంగా ఉంటుంది. పృథ్వీష బ్రాండ్ అంబాసిడర్ దేనికమ్మా? స్పోర్ట్స్ ఎక్స్చేంజ్. ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యూమన్ స్పైస్ ఫ్లైట్. ఎవరైనా మీరు అంతరిక్షానికి వెళ్ళాలి అనుకుంటే నీకు కూడా దినోత్సవం ఉంది. అది ఏప్రిల్ 12. ఎందుకు ఏప్రిల్ 12 మనం జరుపుకున్నామో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. దీని వరకు 1961, 60, 62 ఎప్పుడు ఏంటి అనేది మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. సోనూ సూద్ నాకు బాగా ఇష్టమైనటువంటి వ్యక్తి. నాకే కాదు, మీకు కూడా. ఫాదర్ ఆఫ్ ది నేషన్ మహాత్మా గాంధీ అయితే బ్రదర్ ఆఫ్ ది నేషన్. వదల బొమ్మాలి వదల, బ్రదర్ ఆఫ్ ది నేషన్ సోనూ సూద్. ఎంత గొప్పవాడంటే ప్రధానమంత్రి మోడీ కూడా నాకు తెలిసి దేశానికి సేవ చేస్తూ ఉన్నారేమో. కానీ కరోనా సమయంలో ముఖ్యంగా ప్రవాసీ రోజ్గార్ యోజన అనే పోర్టల్ స్టార్ట్ చేసి ఈ మైగ్రెంట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడ్రస్ చేసే విధంగా, వాళ్ళ యొక్క సమస్యను తెలుసుకునే విధంగా ఈ ప్రవాసీ రోజ్గార్ పోర్టల్ ద్వారా కొన్ని లక్షల మందికి ఈయన సహాయం అందించడం జరిగింది. ఇటీవల కాలంలో ఈయన కొన్ని బ్రాండ్ అంబాసిడర్గా కూడా ఏసర్ ఇండియాకు బ్రాండ్ అంబాసిడర్. రెడ్మీ దీనికి కూడా బ్రాండ్ అంబాసిడర్. అలాగే ఈయన ఆటోబయోగ్రఫీ కూడా ఉంది. ఐ ఆమ్ నో మెస్సయ్యా. సహాయం చేస్తూ ఉన్నాను కానీ నేను మెస్సయ్యనే కాదు. కుడి చేతితో చేస్తే ఎడం చేతి కూడా తెలియదు, ఆ రకంగా సహాయం చేస్తూ ఉన్నాడు. ఎడ్ల బండి 2 అమ్మాయిలు లాక్కెళ్తూ ట్రాక్టర్ కొనిచ్చాడు. సోనూ సూద్ అపాయింటెడ్ ఎస్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ పంజాబ్స్ యాంటీ COVID-19 వ్యాక్సిన్ డ్రైవ్. చూడండి, అమరేందర్ సింగ్ ఈయన్ని పంజాబ్కి యాంటీ COVID-19 వ్యాక్సినేషన్, ఈ టీకాల కార్యక్రమాన్ని కూడా ఈయన ఎంచుకున్నాడు ప్రచారకర్తగా. హ్యాట్స్ ఆఫ్ టు సోనూ సూద్. వదల బొమ్మాలి వదల, మీరు వదలొద్దు బ్రదర్. దేశాన్ని కాపాడండి, సేవలు చేస్తూనే ఉండండి. మా వంతు సహాయంగా మేము కూడా ఈ పోలీస్ వారియర్స్ని తయారు చేయడానికి మేము సిద్ధపడి ఉన్నాం. థ్యాంక్ యూ బ్రదర్.
బ్రదర్ ఆఫ్ ది నేషన్. న్యూజిలాండ్ ఇంట్రడ్యూసెస్ వరల్డ్స్ ఫస్ట్ క్లైమేట్ చేంజ్ లా ఫర్ ఫైనాన్షియల్ సెక్టర్స్. ఇది కంపల్సరీగా ఇలాంటివి చేయాలి. ఎందుకంటే పెట్టుబడులు పెట్టే వాళ్ళు అందరూ కూడా పెట్టుబడులు పెడతారు, పర్యావరణాన్ని నాశనం చేస్తారు. మరి పెట్టుబడులు పెట్టి పర్యావరణాన్ని నాశనం చేస్తే మరి వీళ్ళ మీద క్లైమేట్ చేంజ్ లాను ఒకటి తీసుకొచ్చి వాళ్ళకి ఫైన్స్ విధించడం, ఇలాంటివన్నీ కూడా న్యూజిలాండ్ చాలా తక్కువ జనాభా ఉంటుందబ్బా. న్యూజిలాండ్ కానీ, ఫిన్లాండ్ కానీ, స్విట్జర్లాండ్ కానీ, సింగపూర్ కానీ ఎందుకు ఈ రకంగా డెవలప్ అవుతూ ఉన్నాయి? బికాజ్ ఆఫ్ ఎడ్యుకేషన్. 24th CEC ఆఫ్ ఇండియా సుశీల్ చంద్ర, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా, 24వ కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర. మరి మనకు తెలిసిందే, యాజ్ ఆఫ్ నవ్ అయితే మనకి ఒకే ఒక ఎలక్షన్ కమిషనర్ ఉన్నారు. అశోక్ లావాసా పోయారు, సునీల్ అరోరా గారు ఆయన కూడా పోయారంటే రిటైర్ అయ్యారు. ఇప్పుడు ఇక్కడ మనకి రాజీవ్ కుమార్ ఎలక్షన్ కమిషనర్ ఒక ఆయనే ఉన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ అయితే సుశీల్ చంద్ర. 24 కూడా గుర్తుపెట్టుకోండి. మరి కేంద్ర ఈ ఎన్నికల సంఘాన్ని 1950 జనవరి 25, అందువల్ల నేషనల్ ఓటర్స్ డే ఎప్పుడు జనవరి 25. ఎలక్షన్ సంఘానికి ఫిర్యాదులకు సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ కూడా 1950. ప్రెసిడెంట్ ఆఫ్ ఈక్వెడార్ రాజధాని ఏంటి? క్విటో. ఈ ఈక్వెడార్కి చూడండి, గూగుల్లో కూడా ఇంకా ఈక్వెడార్ ప్రెసిడెంట్ అంటే ఏదో చెప్తారు. మరి ఆంధ్ర గూగుల్, నేను చెప్తా ఉన్నా, గూగుల్లో కూడా ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ రాలే. మన దగ్గర ఉంది ప్రెసిడెంట్ ఆఫ్ ఈక్వెడార్. మన దగ్గర ఉందంటే హిందూ పేపరు, ఈనాడు పేపరు, ఆంధ్రజ్యోతి, సాక్షి ఇలాంటి వాటిలో చూసి మనం నేర్చుకున్నదే కదా. ప్రెసిడెంట్ ఆఫ్ ఈక్వెడార్ రాజధాని క్విటో. గులెర్మో లాసో. పీయూష్ గోయల్ లాంచెస్ ఈ శాంతా వెబ్ పోర్టల్ ఫర్ ఆక్వా ఫార్మర్స్. ఈ ఆక్వా రైతుల కొరకు పీయూష్ గోయల్ ఈ శాంతా అనేటువంటి ఒక వెబ్ పోర్టల్ని రూపొందించడం జరిగింది. ముఖ్యంగా ఈ శాంతా అనేది విచ్ ఇస్ రిలేటెడ్ టు ఆక్వా ఫార్మర్స్. మరి పీయూష్ గోయల్ ఎవరు? ప్రస్తుత రైల్వే శాఖ మంత్రి, ప్రస్తుత ఫుడ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ మినిస్టర్ కూడా ఈయనే. అదేవిధంగా రైల్వే శాఖ మంత్రి అని చెప్పుకున్నాం. కామర్స్ అండ్ ఇండస్ట్రీ, వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి కూడా ఈయనే. దేశంలో తొలి పరిశ్రమల శాఖ మంత్రిగా మనకు వ్యవహరించింది ఎవరు? శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్వాతంత్రం అనంతరం. భారతదేశ పరిశ్రమల పితామహుడు జంషెడ్జీ టాటా. 102వ యానివర్సరీ ఆఫ్ 102 యానివర్సరీ ఆఫ్ జలియన్ వాలాబాగ్ దురంతం. చాలా అత్యంత దారుణమైనటువంటి, హేయమైనటువంటి చరిత్ర. చూడండి ఎంతమంది ఈ బ్రిటిషర్స్ మన భారతీయులు ఈ విధంగా పిల్ల జల్లాని కూడా చూడకుండా ఎంత కఠోరంగా చంపడం అనేది, మరి వీళ్ళకైతే సోల దండనం, నరకంలో కుంభీపాకం, ఓకే, ఇవన్నీ కూడా విధించబడే ఉంటుంది అక్కడ, నాకు తెలిసి విధించాలి కూడా. సో 102 సంవత్సరాలు గడిచిపోయింది, ఇంకా గాయమైతే మనం మానలేదు. జలియన్ వాలాబాగ్ దురంతం. ఇక్కడ ఎగ్జామ్లో కొన్ని వందల సార్లు మనకి దీనికి సంబంధించి అడగటం జరిగింది. ఏప్రిల్ 13 గుర్తుపెట్టుకోవాలి. 1919 ఏప్రిల్ 13. వరల్డ్ పార్కిన్సన్స్ డే 2021 ఏప్రిల్ 11గా గుర్తుపెట్టుకోవచ్చు. నువ్వు కాఫీ తాగేవనుకో, రోజుకి 2-3 కప్పులు కాఫీ, నీకు ఈ పార్కిన్సన్స్ లాంటి వ్యాధి నుంచి కొద్దిగా నువ్వు రక్షించుకోవచ్చు, ఎంతో కొంత రక్షించుకోవచ్చు. ప్రఖ్యాత బాక్సర్ మహమ్మద్ అలీ ఇలాంటి వాళ్ళు కూడా ఇలాంటి వ్యాధిని బారిన పడ్డారు. పార్కిన్సన్స్ న్యూరాలజీ డిసీజ్, ఇది బ్రెయిన్కి వచ్చే వ్యాధి. ఏప్రిల్ 11 నీకు పార్కిన్సన్స్ వ్యాధి వచ్చిందని గుర్తుపెట్టుకో. టీకా ఉత్సవ్ 2021 ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 14. ఎందుకు ఏప్రిల్ 11? గులాంగిరి నవల రచయిత, గ్రంథ రచయిత జ్యోతిబా పూలే. నాకు బాగా ఇష్టమైన వ్యక్తులు ఇద్దరు ఇక్కడ ఉన్నారు. ఎడం వైపున పూలే, కుడివైపున మహానుభావుడు అంబేద్కర్, బాబా సాహెబ్. హ్యాట్స్ ఆఫ్ మీ ఇద్దరికీ కూడా. సో ఏప్రిల్ 11 ఏమో ఈయన యొక్క జన్మదినం, ఏప్రిల్ 14 ఏమో అంబేద్కర్ యొక్క జన్మదినం. ఈ కాలం మధ్యలో ఈ 4 రోజుల పాటు టీకా ఉత్సవ్ మోడీ ప్రారంభించడాన్ని గమనించాలి. గులాంగిరి రచయిత ఎవరు? జ్యోతిబా పూలే. ఆయన భార్య సావిత్రిబాయి పూలే, దేశంలో తొలి మహిళా టీచర్. ఎంత గొప్ప విషయం చూడండి. దళిత ముద్దు బిడ్డ.
ఉదంపూర్ బ్యాంక్స్ టాప్ పొజిషన్ అట్ నేషనల్ లెవెల్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన. రోడ్లు వేయడం దీని యొక్క ఉద్దేశం కదా. జమ్మూ కాశ్మీర్ ఉదంపూర్, రైట్, మీకు ఎక్కడో గుర్తొస్తుంది కదా, ఉదంపూర్ మన్వాల్ మధ్యలో తొలి గ్రీన్ రైల్వే స్టేషన్ గుర్తుందా, జమ్మూ కాశ్మీర్, అది కూడా గుర్తుపెట్టుకోండి. సురేష్ రత్న కాదు నాయన, రైనా, సురేష్ రైనా అపాయింటెడ్ ఎస్ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ఎలిస్టా. ఈ యూఏఈకి సంబంధించినటువంటి వాషింగ్ మిషన్లు ఏవో ఉంటాయి కదా, ఎల్సీడీలు, వీటన్నిటికీ దీనికి మనోడు బ్రాండ్ అంబాసిడర్. ఇండియాస్ పవర్ ఎలైట్ క్లాస్ క్యాస్ట్ అండ్ కల్చరల్ రెవల్యూషన్ బుక్ వాజ్ రిటన్ బై సంజయ్ బారు. ఇదివరకు గుర్తుంది కదా, యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని మన్మోహన్ సింగ్ మీద రాశాడు కదా మహానుభావుడు, ఈయనే యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్, గ్రంథకథ కూడా ఈయనే సంజయ్ బారు. క్లాస్ క్యాస్ట్ అండ్ ఏ కల్చరల్ రెవల్యూషన్ బుక్, రెవల్యూషన్, సంజయ్ బారు. మనోహర్ పారికర్ బ్రిలియంట్ మైండ్ సింపుల్ లైఫ్. నిజంగానే గోవా ముఖ్యమంత్రిగా పనిచేసే మనోహర్ పారికర్. ఈ గ్రంథాన్ని రాసిన నితిన్ అనంత్. 37th సియాచిన్ డే. చూడండి, సియాచిన్ డే కూడా ఉంది ఏప్రిల్ 13. నువ్వు మరి అలా గుర్తుపెట్టుకోలేకపోతే జలియన్ వాలాబాగ్, సియాచిన్ రెండు కలిపి గుర్తుపెట్టుకో. ప్లేస్ ఆఫ్ రోజెస్ అని అర్థం వస్తుంది సియాచిన్. లడాఖ్లో నుబ్రా లోయ ఉంది కదా, ఆ ప్రాంతం వద్ద మనం ఈ సియాచిన్ చూడొచ్చు. అక్కడ ఎత్తైన యుద్ధక్షేత్రం. చూడండి, ఇప్పుడు ఈ జమ్మూ కాశ్మీరు లడాఖ్ రెండు ఫామ్ అయిన తర్వాత మనకి ఎత్తైన వ్యాసవిడిది కేంద్రం అంటే గుల్మార్గ్ అని చెప్పుకునే వాళ్ళు ఇదివరకు మనం జమ్మూ కాశ్మీర్. కానీ ఇప్పుడు ఎత్తైన వ్యాసవిడిది కేంద్రం ఏమవుతుంది, లేహ్ అవుతుంది. లేహ్, ఇది ఎక్కడిది, లేహ్, లడాక్. ఇంటర్నేషనల్ డే ఫర్ స్ట్రీట్ చిల్డ్రన్ 2021 ఏప్రిల్ 12గా గుర్తుపెట్టుకోండి. వీధి బాల దినోత్సవం. అరే నాన్న, ఎవరైనా ఈ రకంగా మీకు కనబడితే ఎంతో కొంత నీ జేబులోంచి తీసి 10 రూపాయలు 5 రూపాయలు డబ్బులు ఇవ్వద్దు, వాళ్ళకి ఆకలి తీర్చే విధంగా. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా కోరుకునేది కాస్త అన్నం ముద్దే. కడుపు నిండిన తర్వాత ఎవడు అడగడు, ఒకరోజు అంత తినలేడు. ఇలాంటి మీరు ఎంతో కొంత సాయం చేయండి. ఏప్రిల్ 12 వీధి బాల దినోత్సవం. నేషనల్ ఫైర్ సర్వీస్ డే 2021 ఏప్రిల్ 14. సో ఇది ఏప్రిల్ 14వ తారీఖున గణపతి ఇన్స్టిట్యూట్ నుంచి ఫైర్ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయిన విద్యార్థులు ఫేస్బుక్లో వాళ్ళు పోస్టింగ్స్ నేను చూడడం జరిగింది. చాలా ఆనందం వేసింది. ఫైర్ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యి చాలా ఎక్కువ మార్కులు, 154, 164 మార్కులు కూడా సంపాదించారు మన దగ్గర, 200 మార్కులకు గాను. అంత స్టామినా గణపతి ఇన్స్టిట్యూట్ దగ్గర ఉంది. సో నేషనల్ ఫైర్ సర్వీస్ డే 2021, ఇది ఏప్రిల్ 14. వరల్డ్ చాగాస్ డిసీజ్ డే. ఈ వరల్డ్ చాగాస్ డిసీజ్ డే అనేది ఏప్రిల్ 14గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. మరి చాగాస్ అనేది ఏంటి అంటే ఒక ప్రోటోజోవా పరాన్నజీవి ఉంటుంది. దాని పేరు ట్రెపనోజోమా గ్యాంబియన్సీ, ట్రెపనోజోమా క్రూజీ. మీకు మూడు ప్రోటోజోవా పరాన్నజీవులు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. 1 ట్రెపనోజోమా గ్యాంబియన్సీ, 2 ట్రెపనోజోమా క్రూజీ, 3 లైష్మానియా డోనోవాని, 4 లైష్మానియా ట్రాపికా. ఇలా 4 ప్రోటోజోవా పరాన్నజీవులు. ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4. ఫస్ట్ ఇక్కడ చూడండి, ట్రెపనోజోమా గ్యాంబియన్సీ. ఇది ప్రోటోజోవా పరాన్నజీవి అని చెప్పాను, ప్రోటోజోవా పారాసైట్. ఇదేంటి, ఆఫ్రికన్ స్లీపింగ్ సిక్నెస్, గాంబియా జ్వరం అంటాం, ట్రిప్నోజోమియాసిస్ దాన్ని కలిగిస్తుంది, ఆఫ్రికన్ స్లీపింగ్ సిక్నెస్. ఈ వ్యాధిని వ్యాప్తి కలిగించేది ఇది పరాన్నజీవి మానవుల్లో. వ్యాధిని వ్యాప్తి చేసేది సీసీఏగా. ఇక్కడికి రండి, ట్రెపనోజోమా క్రూజీ వ్యాధిని కలిగిస్తుంది. ఏ వ్యాధి, చాగస్ వ్యాధి, క్రూజీ. ఈ ట్రెపనోజోమా క్రూజీ ముఖ్యంగా ట్రయోటోమా అనే ఒక ఈగ ద్వారా వ్యాపిస్తుంది వ్యాధి. ఇక్కడికి రండి, లీష్మానియా డోనోవాని. దీనివల్ల మనకు కలిగేది కాలా అజార్ అంటాం. దీన్ని బ్లాక్ ఫీవర్ అని కూడా అంటాం. బ్లాక్ డెత్ అంటే ప్లేగు వ్యాధి, ఇది బ్లాక్ ఫీవర్, కాలా అజార్. ఇక్కడికి రండి, లీష్మానియా ట్రాపికా. చూడండి, లీష్మానియాసిస్ అంటాం కదా మనం. కాబట్టి ఇక్కడ ఈ కాలా అజార్ వ్యాధి లీష్మానియా డోనోవానిగా గుర్తుపెట్టుకోవచ్చు. లీష్మానియా ట్రాపికా కూడా వ్యాధిని కలిగిస్తుంది, కానీ అంత ఇంపార్టెంట్ కాదు. కానీ లీష్మానియా డోనోవాని, కాలా అజార్ గుర్తుపెట్టుకోండి.
ఈ వ్యాధి చెప్తే మళ్ళీ ఈ వ్యాధి మర్చిపోతారని చెప్పట్లేదు. ఇక్కడ ఈ లీష్మానియా డోనోవాని లీష్మానియా ట్రాఫిక్ ఎలా వ్యాపిస్తుంది మానవులకి? శాండ్ ఫ్లైగా గుర్తుపెట్టుకోండి. శాండ్ ఫ్లై ఇదేమో సీసీఏగా, ఇది ట్రైటోమా, ఇదేమో శాండ్ ఫ్లై. చాగస్ వ్యాధి ఏప్రిల్ 14. వరల్డ్ నాలెడ్జ్ డే ఏప్రిల్ 14. మహానుభావుడు అంబేద్కర్, బాబా సాహెబ్. మళ్ళీ ఇలాంటి వాడు పుడతాడో లేదో నాకైతే తెలియదు, కానీ పుట్టిన ఇలాంటి వ్యక్తిని కూడా ఇప్పుడు ఓడించేస్తారు. అలాంటివి ప్రమాదకరమైన కరోనా జనాలు ఉన్నారు. ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఈయన యొక్క జన్మదినం ఏప్రిల్ 14. జాతీయ నీటి దినోత్సవం, వరల్డ్ నాలెడ్జ్ డే, ప్రపంచ జ్ఞాన దినోత్సవం, విజ్ఞాన దినోత్సవం. ఎన్ని డాక్టరేట్లు చేశాడో, ఎన్ని డిగ్రీలు కంప్లీట్ చేశాడో, మొత్తానికి పాపం కిటికీ పక్కన కూడా నిలబడి చదువుకున్నటువంటి వ్యక్తి దూరంగా కూర్చోబెట్టి అంట్రానితనం తన జీవితకాలంలో ఎవరైతే ఈ అప్రెస్డ్ పీపుల్ వాళ్ళ గురించే పోరాడినటువంటి గొప్ప వ్యక్తి. బీసీలు, ఎస్సీలు ఈరోజు ఆరోగ్యవంతంగా జీవితాన్ని గడుపుతూ ఉన్నారంటే వారి వెనక భగవంతుడు ఉన్నాడో లేదో తెలియదు, కానీ వారి వెనకైతే మటుకు ఉన్న ఏకైక సింహం బాబాసాహెబ్ అంబేద్కర్. మరి ఈయన యొక్క డిసెంబర్ 6 చనిపోయిన రోజు కదా. ఏంటి నాకు కూడా జయంతికి వర్ధంతికి తేడా తెలియదు అనుకుంటున్నారా? లే మనకు తెలుసు. వాళ్ళు వజ్రాలు, మనం వజ్రం కాదు. బొగ్గు నుంచి వచ్చాం మనం. బొగ్గు నుంచి వచ్చి నెమ్మదిగా బొగ్గు నుంచి కాస్త గ్రాఫైట్ నుంచి వజ్రం అయ్యి ప్లాటినం కింద భూమి యొక్క అట్టడుగు ప్రాంతం నుంచి నేను కూడా రావడం జరిగింది. అందువల్ల వాళ్ళతో మనం పోల్చుకున్న వాళ్ళ వజ్రాలు. జయంతి, వర్ధంతి వాళ్ళకి బాగా తేడాలు తెలుసు. ఓకే, డిసెంబర్ 6 మహాపరినిర్వాణ దినోత్సవంగా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. డిసెంబర్ 6 మహాపరినిర్వాణ దినోత్సవం. ఎవరు? అంబేద్కర్ యొక్క వర్ధంతి. జయంతి అయితే జాతీయ నీటి దినోత్సవం, వరల్డ్ నాలెడ్జ్ డే. దీంతోపాటు ఐక్యరాజ్య సమితికి భారత ప్రభుత్వం కోరింది సమానత్వ దినోత్సవం. ఇదిరా నమ్మ మనకు కావాల్సింది, ఈ సమానత్వ దినోత్సవం, ఈక్వాలిటీ డే. ఈరోజు వచ్చినప్పుడు ముఖేష్ అంబానీ, మోడీ, అమిత్ షా, అదానీ, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఇంకెవరైనా ఉన్నారా? అక్క షర్మిల, కేసీఆర్, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఎవరైనా సరే వీళ్ళందరూ కూడా కరోనా బారిన పడితే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తారండి? వెళ్ళమనండి ప్రభుత్వ ఆసుపత్రికి. వెళ్ళరు. వాళ్ళు ఫామ్ హౌస్లు ఉంటాయి, వాళ్ళకి ప్రత్యేకించి ఫామ్ హౌస్లు, అక్కడికి ఎవరు వెళ్ళలేరు. అలాంటి ఫామ్ హౌస్ల్లో మంచిగా హ్యాపీ జీవనాన్ని గడుపుతూ ఉన్నారు. అటువంటి ఫామ్ హౌస్లు అందరూ కాదు, కొందరు. మరి ఎవరైతే ఇలా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని వెళ్ళమనండి, చంద్రబాబు నాయుడిని వెళ్ళమనండి, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోమనండి. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోమనండి. తెలంగాణలో ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారు. ఎవరైనా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోమనండి, ఎవరు తీసుకోరు. కానీ మనలాంటి మధ్యతరగతి ప్రజలు, బిలో పావర్టీ లైన్, ఇంకా పేదరిక రేఖ దిగువన ఉన్నటువంటి ప్రజలు వెళ్ళేది గవర్నమెంట్ హాస్పిటల్కే. అందువల్లనే సమానత్వ దినోత్సవం రావాలి. ముఖేష్ అంబానీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోమనండి. ఇప్పుడు నేను వాడుతున్నటువంటి జియోకి నెలకి 1000 రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. నేను ఒక్కడనే 1000 రూపాయలు నెలకి ఇస్తూ ఉన్నా. మరి భారతదేశంలో 130 కోట్ల మంది, దీనిలో కనీసం మనకు ఒక 80 లక్షల మంది పైగా ఇంటర్నెట్ వాడుతూ ఉన్నారు కదా. ఇప్పుడంతా జియో కదా. అలాగే అదాని. సరే, వాళ్ళు చేసే సేవలు వాళ్ళు ఉన్నాయి, కానీ ఇక్కడ సమానత్వం ఏది? రిచ్ బికమ్స్ రిచ్, పూర్ బికమ్స్ పూర్. పేదవాడు పేదవాడిగానే మిగిలిపోతున్నాడు, ధనవంతుడు ధనవంతుడిగా ఎదుగుతున్నాడు. నువ్వు పేదవానిగా జన్మించటం నీ తప్పు కాదు, కానీ నువ్వు పేదవానిగా మరణించటం మటుకు నీ తప్పేరా నాన్న. సో నీలో ఫైర్ ఉంది, నీలో కసి ఉంది, పట్టుదల ఉంది. అవసరమైతే ఒక రోజులో మొత్తం ఒక పుస్తకాన్ని అంతా కంప్లీట్ చేసేయి. అథమెటిక్, రీజనింగ్, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఏపీ హిస్టరీ, ఏపీ జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్,
జీకే ఏదన్నా పట్టుకో, వదలకో. ఉద్యోగం సాధించేదాకా నువ్వు విశ్రమించొద్దు. సమరమా, ఏదో బాలకృష్ణ డైలాగ్ కూడా ఉంది కదా, ఏదన్నా వేసుకో, ఏదన్నా ఇన్స్పిరేషన్ తీసుకో. ఇటు బాబాసాహెబ్ అంబేద్కర్ని ఇన్స్పిరేషన్గా తీసుకో, జ్యోతిబా పూలని ఇన్స్పిరేషన్గా తీసుకో, లేదా నీకు అబ్రహాం లింకన్ ఓటమి 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 తర్వాత అల్టిమేట్గా 50 సంవత్సరాల అనంతరం తన వయసు పెరిగిన తర్వాత 52 సంవత్సరాలకి ఎప్పుడుకో అమెరికా అధ్యక్షుడయ్యాడు అబ్రహాం లింకన్. అన్నిసార్లు ఓడిపోయినటువంటి వ్యక్తి చివరిసారిగా గెలవడం జరిగింది. చెప్పులు కుట్టుకున్నటువంటి వ్యక్తి అమెరికా అధ్యక్షుడు. ఊహించగలరా? సో కాబట్టి నథింగ్ ఈజ్ ఐ మీన్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్, నథింగ్ ఈజ్ పర్మనెంట్. ఏది శాశ్వతం కాదు. చేంజ్ ఈజ్ ఓన్లీ పర్మనెంట్. తలుచుకుంటే నీ రాత నువ్వు చెరిపేసుకుని ఏ స్థానానికైనా నువ్వు వెళ్ళొచ్చు. గుర్తుపెట్టుకో, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఓడిపోతే 10 సార్లు ఓడిపోయినా సరే 11వ లే, నడు, నడలేకపోతే పాకు, పరిగెత్తు, ఏదోటి చెయ్యి. మొత్తానికి నీ తల్లిదండ్రుల యొక్క ఆనందం కొరకు నువ్వు ఏదైనా చెయ్యి, ధర్మబద్ధంగా చెయ్యి. జోహార్, జై భీమ్. అంబేద్కర్ మహానుభావుడు. మళ్ళీ ఇలాంటి జాతిరత్నాలు పుట్టరు. న్యూ పిఎం ఆఫ్ హైతీ. చూడండి, ప్రధానమంత్రి. నేను చూస్తూ ఉంటే ఏదో డిగ్రీ చదువుతున్న వ్యక్తిలా ఉన్నాడు, క్లాడే జోసెఫ్. ఈ హైతీ రాజధాని పోర్ట్ ఓ ప్రిన్స్ అంటాం, పోర్ట్ ఓ ప్రిన్స్. క్లాడే జోసెఫ్. ఫార్మర్ ఇండియన్ హాకీ లెజెండ్ బల్బీర్ సింగ్ జూనియర్ పాస్డ్ అవే అట్ 88. సో 88 సంవత్సరాల వరకు బతికేడేనా. సో ధర్మబద్ధంగా జీవించుంటాడు. ఎనీహో 88 ఇయర్స్ వరకు బతికాడు. ఈయన్ని జనరల్గా నర్సరీ ఆఫ్ ఇండియన్ హాకీ ప్లేయర్స్ అంటారు. నర్సరీ ఆఫ్ ఇండియన్ హాకీ ప్లేయర్స్. బల్బీర్ సింగ్ జూనియర్. మనకి ధ్యాన్ చంద్ ఉన్నాడు, విజర్డ్ ఆఫ్ హాకీ. ఆగస్టు 29 జాతీయ క్రీడా దినోత్సవం తెలిసిందే. PM Modi releases 4 books on 138th birth anniversary of Dr. Baba Saheb Ambedkar, which were authored by కిషోర్ మక్వానా. చూడండి, అంబేద్కర్ యొక్క మీద పుస్తకాలు గ్రేట్. కానీ ఆయన ఇచ్చినటువంటి మనకి అతిపెద్ద పుస్తకం కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. మర్చిపోకండి, ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంబేద్కర్. బిలీవ్ వాట్ లైఫ్ అండ్ క్రికెట్ టాట్ మీ. ఈ గ్రంథాన్ని రాసింది సురేష్ రైనా. ఇంకో కో ఆథర్ కూడా ఉన్నాడు, భరత్ సుందరేషన్. వీరిద్దరు కలిపి రాశారు. కాబట్టి క్రికెట్కి సంబంధించింది బిలీవ్ అని వస్తే వెంటనే సురేష్ రైనా పెట్టుకోవచ్చు. బీయింగ్ ఆన్ ది బుక్ వాజ్ రిటన్ బై పారో ఆనంద్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. వరల్డ్ ఆర్ట్ డే 2021 ఏప్రిల్ 15గా గుర్తుపెట్టుకోండి. నిన్న ఏప్రిల్ 15. నిన్న ఎందుకు గెలుపు ఓటమి 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 అన్నానంటే ఏప్రిల్ 15 అబ్రహాం లింకన్ యొక్క వర్ధంతి. సో వరల్డ్ ఆర్ట్ డే, ప్రపంచ కళ దినోత్సవం. చిత్రలేఖనం కావచ్చు, ఏదైనా కావచ్చు. మనకి చూడండి, మనకి ముఖ్యంగా నా చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నా. ఏంటని అడిగితే మోనాలిసా అనేటువంటి ఒక చిత్రం, మోనాలిసా. ఆ చిత్రాన్ని చూసినప్పుడు ఆమె యొక్క నవ్వు ఇప్పటికీ అర్థం కాదు. అంటే ఆ నవ్వు ఎలాగా ఆ చిత్రాన్ని గీసాడు ఆ లియోనార్డో డావిన్సీ అనేది ఇప్పటికీ అంతుచిక్కదు ఎవరికి. జస్ట్ ఆ పెదం దగ్గర చిన్న చిరునవ్వు. జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక చిన్న చిరునవ్వు, మనకి చిన్న చిరునవ్వు కనిపిస్తుంది. అందువల్ల చూడండి, ఈ లియోనార్డో డావిన్సీ ద లాస్ట్ సప్పర్ చిత్రలేఖనం, అలాగే మోనాలిసా లియోనార్డో డావిన్సీ. అందువల్ల ఈయన ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ పేలియంటాలజీ అంటాం. మరి వాట్ ఈస్ మెంట్ బై పేలియంటాలజీ? ఇట్ ఈస్ నథింగ్ బట్ స్టడీ ఆఫ్ ఫాజిల్స్. మరి ఈ ఫాజిల్స్ యొక్క గుర్తులు అధ్యయనాన్ని ఏమంటాం మనం? ఇకనాలజీ అంటారు. ఇకనాలజీ గుర్తుపెట్టుకోండి. ఫాజిల్స్ అధ్యయనం అయితే పేలియంటాలజీ, శిలాజాల అధ్యయనం. శిలాజ పాదగుర్తుల అధ్యయనం ఇకనాలజీ అంటాం. ఎనీహో ఇక్కడ వరల్డ్ ఆర్ట్ డే ఏప్రిల్ 15 గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, ఇది మనకి ఎప్పటి నుంచి? మార్చ్ 27. మీకు ఆల్రెడీ మార్చ్ 26 వరకు చేశాను. మార్చ్ 27 నుంచి ఏప్రిల్ 16 వరకు ఉన్నటువంటి
కరెంట్ అఫైర్స్. దాదాపుగా నాకే చాలా సమయం పట్టింది. ఈ సమయం ఇప్పటికీ 10 గంటల 15 నిమిషాలు అవుతూ ఉంది. 9 గంటలకు స్టార్ట్ చేయడం జరిగింది. కంటిన్యూస్గా ఈ వీడియో చేయడం అనేది జరిగింది. ఇంకా భోజనం కూడా చేయలే. 10:15 అయింది. ఇంటికాడ నుంచి ఫోన్లు వస్తూనే ఉన్నాయి. ఎనీహో, మీట్ యు టుమారో విత్ మోర్ కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ స్టడీస్ క్లాసెస్. దీంతోపాటు గణపతి ఇన్స్టిట్యూట్లో 10 బుక్లెట్లు అనేవి ఉన్నాయి. చాలా అద్భుతమైన బుక్లెట్లు. ఇవి ఎవరికైనా కావాల్సి ఉంటే మీరు వాట్సాప్ నెంబర్ ఉంటుంది, ఫస్ట్ వాట్సాప్ నెంబర్ ఇది. ఈ వాట్సాప్ నెంబర్కి మీ డీటెయిల్స్ పంపించండి. వివరాలన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. 10 బుక్లెట్స్ అనేవి ఉన్నాయి. దీంతోపాటు మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, గణపతి ఇన్స్టిట్యూట్లో ఎస్ఐ కానిస్టేబుల్స్ కొత్త బ్యాచ్లు కూడా ప్రారంభమయ్యాయి. మీ కోచింగ్ చివరి రోజు వరకు కోచింగ్ ఇచ్చే సంస్థ గణపతి ఇన్స్టిట్యూట్ మాత్రమే. ఎవరిని కూడా, ఏ స్టూడెంట్ని కూడా నేను పంపించడం జరగదు. కోచింగ్ చివరి రోజు వరకు కూడా కోచింగ్ ఇస్తాను. దిస్ ఇస్ మై ప్రామిస్ టు యూ. సో నోటిఫికేషన్ పడిన తర్వాత కూడా మన దగ్గర కొత్త బ్యాచ్లు ఉంటాయి. మీది ఏ బ్యాచ్లో అయినా సరే కూర్చోవచ్చు. ఒకే ఫీజుతో మీరు ఉద్యోగం వచ్చేంత వరకు నా దగ్గర ఉండొచ్చు. ఎందుకు ఉద్యోగం రాదో నేను చూస్తాను. సో మీకు ఈ విధంగా కనుక మీరు ప్రిపేర్ అయినట్లయితే, మీకు ఇప్పటికే కోచింగ్ తీసుకుంటున్నా సరే, లేకపోతే కోచింగ్ తీసుకున్నా సరే, అల్టిమేట్గా మీరు గణపతి ద్వారా మీరు లబ్ధి పొందాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నాకు బాగా తెలుసు, తూర్పుగోదావరి జిల్లాలో గణపతి ఇన్స్టిట్యూట్ ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న అన్ని సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు కూడా గణపతి ఇన్స్టిట్యూట్కే వచ్చాయి. దిస్ ఇస్ మై ఓపెన్ ఛాలెంజ్ టు ఎనీవన్. కావాల్సి ఉంటే మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న గణపతి ఇన్స్టిట్యూట్, ఈ గణపతి ఇన్స్టిట్యూట్కి మాత్రమే అన్ని సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు వచ్చాయని నేను క్లియర్గా మీ ముందు చెప్తా ఉన్నాను. నా మెంటాలిటీ ఏంటో కూడా మీకు తెలుసు. అది వాస్తవమో కాదో కూడా మీరు గ్రహించగలరు. ఎనీహో, సో దిస్ ఇస్ మై ఓపెన్ ఛాలెంజ్ టు ఎనీవన్. అదేవిధంగా మనకి దీంతోపాటు ఇక్కడ చూడండి, ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించినంత వరకు మనం స్క్రోల్ చేసిన రావట్లేదు ఏంట్రా బాబు ఇది. ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించి మనం జనవరి నుంచి ఏప్రిల్ 16 వరకు, ఈరోజు వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ మొత్తం అంతా మీకు పీడిఎఫ్ రూపంలో మీకు పంపించబడడం జరుగుతూ ఉంది. అలాగే ఇన్స్టిట్యూట్కి వస్తే మీకు కాపీలు కూడా ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ గమనించండి. ఎస్, ఇది సబ్ ఇన్స్పెక్టర్స్ 2021కి సంబంధించినంత వరకు యువ పబ్లికేషన్స్కి సంబంధించి, గణపతి ఇన్స్టిట్యూట్కి సంబంధించి యువ పబ్లికేషన్స్ కరెంట్ అఫైర్స్ 3.5 నెలల కరెంట్ అఫైర్స్. ఇది జనవరి 1, 2021 నుంచి ఏప్రిల్ 16, 2021 వరకు మొత్తం ఈ విధంగా మీకు 100 రూపాయలకి ఇది లభిస్తుంది. మొత్తం ఈ విధంగా జనవరి 1 నుంచి ఏప్రిల్ 16 వరకు ఈ నోట్స్ అంతా కూడా మీకు లభిస్తుంది. కాబట్టి 2021 జనవరి 1 నుంచి అడుగుతాడు కాబట్టి కరెంట్ అఫైర్స్, ఈ 3.5 నెలల కరెంట్ అఫైర్స్ ఈ విధంగా మీకు కావాలి అంటే మీరు వెంటనే ఇమ్మీడియట్గా ఈ వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో ఈ వాట్సాప్ నెంబర్కి మీ డీటెయిల్స్ని పంపించండి. థ్యాంక్ యూ. ఇప్పటికే సమయం చాలా ఎక్కువైంది. మీట్ యు టుమారో విత్ మోర్ కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ స్టడీస్ క్లాసెస్. దిస్ ఇస్ యువర్స్ బ్రదర్ గణపతి సార్ ఫ్రమ్ గణపతి ఇన్స్టిట్యూట్, కాకినాడ, ఆంధ్రప్రదేశ్.